ఐపీఎల్ 10వ సీజన్ను గెలుపుతో మొదలుపెట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. స్టార్టింగ్ మ్యాచ్లోనే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ను ఓడించింది. 35 రన్స్తో బెంగళూరుపై గెలిచింది సన్ రైజర్స్. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 రన్స్ చేసింది. ఓపెనర్ వార్నర్ 14 రన్స్కే అవుటైనా మరో ఓపెనర్ ధావన్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ హెన్రిక్స్ తో కలిసి ఇన్నింగ్స్ సెట్ చేశాడు. ధావన్ 40 రన్స్ కు అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన యువరాజ్ సింగ్ దూకుడుగా ఆడాడు. 27 బంతుల్లోనే 7 ఫోర్లు 3 సిక్సర్లతో 62 రన్స్ చేశాడు. హెన్రిక్స్ కూడా 52 రన్స్ చేశాడు. చివర్లో హూడా కట్టింగ్ ఫాస్ట్ గా ఆడి తలో 16 రన్స్ చేశారు. 208 రన్స్ టార్గెట్ చేసింగ్ లో బెంగళూరుకు మంచి స్టార్టింగ్ దొరికింది. ఓపెనర్లు క్రిస్ గేల్, మన్దీప్ సింగ్ లు స్లోగా మొదలెట్టి తర్వాత స్పీడ్ పెంచారు. వీరిద్దరు ఫస్ట్ వికెట్ కు 52 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. 24 రన్స్ చేసిన మన్దీప్ ను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. తర్వాత 3 సిక్సర్లు 2 ఫోర్లతో 32 రన్స్ చేసిన గేల్ ను హుడా పెవిలియన్ చేర్చాడు. తర్వాత వచ్చిన హెడ్ జాదవ్లు నిలకడగా ఆడారు. స్కోర్ ను 100 పరుగులు దాటించారు. 116 రన్స్ దగ్గర 31 రన్స్ చేసిన జాదవ్ ను కట్టింగ్ రన్అట్ చేశాడు. కాసేపటికే 30 పరుగులు చేసిన హెడ్ ను రషీద్ ఖాన్ బాల్తో కొట్టించాడు. కెప్టెన్ షేన్ వాట్సన్ 22 రన్స్ చేసిన నెహ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో ఆర్సీఎం ఓటమి ఖాయమైంది. చివరి వరుస బ్యాట్స్మెన్ లో స్టూవర్ట్ బిన్నీ ఒకడే 11 రన్స్ చేయగా మిగతా అంతా సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. సన్ రైజర్స్ బౌలర్లలో నెహ్రా, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ లు తలో వికెట్ తీయగా హుడా, బిపుల్ శర్మలు చెరో వికెట్ పడగొట్టారు. సూపర్ బ్యాటింగ్ తో సన్ రైజర్స్ కు భారీ స్కోర్ అందించిన యువరాజ్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గురువారం పూణేలో జరిగే సెకండ్ మ్యాచ్ లో పూణే, ముంబై తలపడనున్నాయి.